మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ యోస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫిబ్రవరి మొదటి వారం వచ్చిందో లేదో ఎండలు టారెక్కెత్తిస్తున్నాయి. అప్పుడే ఉక్కపోత వేడి వాతావరణంతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రైతులపై ప్రభావం ఏ విధంగా చూపించబోతుందో ఈ ఏడాది సమ్మర్ తెలిపేందుకు మన ముందు ఉన్నారు విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రానికి సంబంధించిన ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి లక్ష్మణరావు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే అండి, ఫ్రమ్ సుమన్ టీవీ. సార్ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది హీట్ వేవ్స్ అనేవి అప్పుడే స్టార్ట్ అయిపోయా అని అయితే కనిపిస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో సాధారణంగా చాలా చలి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మార్చ్ అయితే కానీ ఎండాకాలం రాదు, ఏప్రిల్లో ఎండాకాలం. కానీ ఈ ఏడాది ముందే వచ్చేసింది సమ్మర్ అనేది. కానీ ప్రధాన కారణం దేనివల్ల ఇలా అయింది? అంటే ప్రధానంగా ఏంటంటే మన ఇండియన్ ఓషన్లో అంటే హిందూ మహాసముద్రం పైన ఉపరితలంలో ఉండేటటువంటి దీనిలో యాంటీ సైక్లోన్ మూమెంట్ కారణంగా మనకి 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఇప్పుడు కొంచెం అధికంగా నమోదు అవ్వడం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే ఇది ఈ మాసాంతం వరకు కూడా అంటే ఈ ఫిబ్రవరి నెల చివరి వరకు కూడా దాదాపు మనకి సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రత కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని మనకి ఐఎండి నుంచి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా కారణం అంటే ఇండియన్ డైపోల్ మూవ్మెంట్ అంటాం. ఏదైతే ఈ మన హిందూ మహాసముద్రం దానికి ఆనుకుని ఉన్నటువంటి ఆస్ట్రేలియా వరకు ఉన్నటువంటి సముద్ర ఉపరితలం మీద కొంచెం ఉష్ణోగ్రతలు పెరగడం, మనకేంటంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఎయిర్ సర్క్యులేషన్ అటువైపు నుంచి అంటే రావటం మూలంగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తదనుగుణంగా పెరగడం అనేది జరిగింది. అయితే ఈ ఫోర్కాస్ట్ అనేది మనకి మాసాంతం వరకు కూడా ఈ ఏదైతే ఫిబ్రవరి చివరి వరకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే మనకి ఈ సంవత్సరం తదుపరి కూడా ఒక ఏప్రిల్ మార్చి నెలలో కూడా మన ప్రాంతంలో 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. అటువంటి పక్షంలో మనం ప్రధానంగా వ్యవసాయపరంగా చూసుకుంటే మనం అప్రమత్తంగా ఉండి రైతులు తగు యాజమాన్య చర్యలు అయితే తప్పనిసరిగా చేపట్టాలి. గత 2024లో చూసుకున్నట్టయితే డిసెంబర్లో 3-4 టైమ్స్ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. మంచి వర్షాలు కూడా బాగా పడ్డాయి. కానీ ఇంకా వర్షాలు పడి ఎన్నెళ్ళు కూడా కాలేదు. ఎంతైతే చలిని చూసామో వెంటనే డిసెంబర్ అయింది, జాన్యువరిలో కూడా కొంత వేడి వాతావరణాన్ని అయితే మనం చూసాము. సో అంటే రైతులకి ఏమైనా ఇబ్బంది కలిగే వాతావరణం అయితే ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎప్పుడైతే మన సాధారణంగా ఏంటంటే పంటలు ఇప్పుడు మనకు ప్రధానంగా మన జిల్లాలో కానీ ఉత్తర కోస్తా జిల్లాలో ప్రత్యేకంగా మన కోస్తా జిల్లాలో ఎక్కువగా ఓవరాల్ కోస్తా జిల్లాలో చూసుకుంటే వరి పంట అంటే గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. మన ప్రాంతంలో చూసుకుంటే వరి చాలా తక్కువ ఏరియాలో ఉంటుంది. దాంతోపాటు మొక్కజొన్న, అదేవిధంగా అపరాలు ఆల్మోస్ట్ చివరి కోత వరకు వచ్చేసాయి. అదేవిధంగా కొంచెం లేటుగా విత్తినటువంటి అపరాలు కూడా ఇప్పుడు ప్రజెంట్ పూత దశలో ఉన్నాయి. అదేవిధంగా నువ్వుల పంట కూడా మనకు సాధారణంగా మన ఉత్తర కోస్తా జిల్లాలో ఈ నువ్వులు అనేది ప్రధానమైన పంట. జనవరి మాసం చివరి వరకు కూడా అదేవిధంగా ఫిబ్రవరి 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క నువ్వులను విత్తుతారు. అదేవిధంగా వేసవిలో కూడా మనకి కొంతమంది ఏదైతే మనకు ప్రస్తుతం డిసెంబర్ నెలలో పడినటువంటి వర్షాల కారణంగా వేసవిలో కూడా మనకి కొంతవరకు నీటి లభ్యత ఉండటం వలన అపరాలు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వేసుకునే రైతులు ఏంటంటే ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వరి ఏదైతే ఉందో వరి మనం సాధారణంగా డిసెంబరులో నార్మల్ వేసుకొని జనవరి వరకు కూడా మనం విత్తుకోమని చెప్పడం జరుగుతుంది. నాట్లు వేసుకోవడానికి సమయం. ఇంకా ఒకవేళ నాట్లు వేసుకోకపోతే రైతులకు మాత్రం ఇంకా వరి పంటను వేయొద్దని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మొక్కజొన్న ఏంటంటే మనకు నవంబర్ నుంచి కూడా రబీ మొక్కజొన్న పడడం జరుగుతుంది. అయితే మనకి ఏదైతే డిసెంబర్ నెలలో పడినటువంటి అధిక వర్షాల కారణంగా కొంతమేర ఏరియాలో మొక్కజొన్న దెబ్బతింది. ఆ ప్రాంతంలో మళ్ళీ నీరు అందుబాటులో ఉంది కాబట్టి మొక్కజొన్న విత్తనం జరిగింది. అయితే ఈ పంట తొలి దశలో ఉంది కాబట్టి ఈ యొక్క తొలి దశలో ఉండే మొక్కజొన్నలో ఎక్కువగా ఈ యొక్క నీటి ఎద్దడికి గురైనప్పుడు రసం పీల్చే పురుగులు కానీ ఇతర పురుగుల ఉధృతి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క కొన్ని రకాల డిసీజెస్ కూడా అంటే ఈ యొక్క పోషక లోపాల కారణంగా
తెగుళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏంటంటే సమర్థవంతంగా ఎదుర్కోవాలి. రసం పీల్చే పురుగులకి తప్పనిసరిగా నీటి ఎద్దడికి గురైనప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క తొలి దశలో అయితే 3/19 నీటిలో కరిగేటటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ కలిగినటువంటి ఎరువుల్ని 5 గ్రాముల లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారి చేసుకోవడం కానీ, అదేవిధంగా ఒకవేళ పూత దశలో ఉన్నటువంటి పంటకైతే తప్పనిసరిగా ఈ మల్టీకే 13-0-45 అనే మందు అవి కూడా 5 గ్రాముల లీటర్ నీటికి చెప్పిన కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు నీటి ఎద్దడిని నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగులు ఆశించినట్లయితే వాటిని సస్యరక్షణ చర్యలు చేపట్టి వాటిని కాపాడుకోవాలి. రెండోది ఏమిటంటే ఇప్పుడు ఏదైతే మనకి సాధారణంగా ఏంటంటే 1-2 డిగ్రీలు లేదా 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇది ఎక్కువగా పూత దశలో ఒకవేళ ఇటు పంట ఉంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పోలెన్ పూర్తిగా ఈ యొక్క గింజ కట్టక పంట దిగుబడులు గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాదాపు 3-4% దిగుబడి కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెంపరేచర్స్ వచ్చినప్పుడు వాటి ఫలితంగా ఈ పంట ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి తగు సస్యరక్షణ చర్యలు కానీ, ఒకవేళ ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే అటువంటిప్పుడు నీరు కూడా తొందరగా ఆరిపోతుంది కాబట్టి ఒక పల్చటి నీటి తడి ఇవ్వడం ద్వారా కూడా మనం ఈ యొక్క పంటల్ని రక్షించుకోవచ్చు. అంతేకాకుండా వేసవిలో ఈ టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే నేలలో ఒకవేళ కవర్ లేకుండా ఉన్నట్లయితే టెంపరేచర్స్ ఇంకా పెరిగి దానికి నేలలో నీళ్లు లేకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలంటే నేలను పూర్తిగా కవర్ అయ్యే విధంగా వీలైనంత వరకు ఇప్పుడు చెరుకు పంట కానీ లేదంటే ఇంకేదైనా పంటలు ఒకవేళ ఉన్నట్లయితే ఏదైతే మన పంటల యొక్క వ్యర్థాలని కప్పి నేలని ఎండబారిన పడకుండా రక్షించుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ఏంటంటే నేలలో ఉండే సూక్ష్మజీవులు కూడా రక్షించబడతాయి. అదేవిధంగా నేలలో తేమ కూడా తొందరగా ఆవిరైపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల మన పంటలను చాలా వరకు కాపాడుకోవచ్చు. సార్, అంటే వాతావరణంలో ఇంత భారీ మార్పులు కలగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? వాతావరణంలో మార్పులు ఈ విషయానికి వస్తే ఒకటి పొల్యూషన్, ఒకటి రీజన్. టెంపరేచర్స్ ప్రత్యేకంగా పెరగడానికి ఏంటంటే ఏదైతే వాహన కాలుష్యం కానీ, అదేవిధంగా గాలి కాలుష్యం వల్ల వాహనాలు ఇప్పుడు మనం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చూస్తే ఇప్పుడు వాహనాలు దాదాపు 10-15 రెట్లు పెరగడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మన వాహనాలు ఉంటుంది. వాటి యొక్క పొల్యూటెంట్స్ కానీ, అదేవిధంగా ఏంటంటే రైతులు కూడా ఏదైతే ఈ యొక్క పంట వ్యర్థాలను కూడా చాలా వరకు తగలబెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య వరి పంటని కోసిన తర్వాత వరి పంట యొక్క వ్యర్థాలు మన గడ్డి కానీ ఇదంతా ఏదైతే ఉందో ఇంతకుముందు మనం పశువులకి వాడుకునేవాళ్ళం. ఇప్పుడు పశు సంపద తగ్గిపోయింది కాబట్టి దాని యొక్క వినియోగం లేకపోవడం వల్ల రైతులు వాటిని పొలాల్లోనే కాల్చివేయడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కజొన్న కూడా కోసిన తర్వాత ఆ వ్యర్థాలు తొందరగా డికంపోజ్ అవ్వవు కాబట్టి తర్వాత పంట వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైతులు దాన్ని కూడా కాల్చడం జరుగుతుంది. ఈ విధంగా మన రైతులు చేసేటటువంటి వ్యవసాయపరంగా చేసేవి కానీ లేదంటే ఇతర పొల్యూటెంట్స్ వలన కానీ ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. అదేవిధంగా దీని కారణంగా మన ఓవరాల్గా మన 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణానికైతే ఏదైతే మన ఇండియన్ డైపోల్ మూవ్మెంట్లో హిందూ మహాసముద్రం పైన ఉపరితలంలో ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా 1-2 డిగ్రీ ఉష్ణోగ్రత అధికంగా నమోదవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ముఖ్యంగా రైతు సోదరులు అయితే వస్తున్న సమ్మర్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు అయితే మాత్రం ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి లక్ష్మణరావు గారు అయితే చక్కగా వివరించారు. సో ఈ ఏడాది సమ్మర్ని ఎదుర్కొనేందుకు మనమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.